భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 28వ శ్లోకం. యేషాం త్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పంతో పూజిస్తారు. 2వ అధ్యాయం 69వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు, అజ్ఞానులు ఏదైతే రాత్రి అనుకుంటారో జ్ఞానులు దానిని పగలు అనుకుంటారు. ఎవరికైతే భగవత్ ప్రాప్తి కోసం అభిలాష మేల్కొల్పబడిందో వారు కష్టము, బాధ అనేదాన్ని ఆధ్యాత్మిక పురోగతి మరియు స్వార్థ త్యాగం కోసం వచ్చిన అవకాశంగా స్వీకరిస్తారు. ఆత్మను మరింత మరుగున పరిచే భోగాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. అందుకే వారు సుఖాల కోసం ప్రయాసపడరు లేదా కష్టాలను ద్వేషించరు. ఇటువంటి జీవాత్మలు ఎవరైతే తమ మనస్సులను రాగద్వేష ద్వంద్వముల నుండి విముక్తి చేసుకున్నారో వారు భగవంతుడిని స్థిరమైన దృఢ సంకల్పంతో ఆరాధించగలరు అంటున్నారు పరమాత్మ. బట్ పర్సన్స్ whose sins have been destroyed by engaging in pious activities become free from the illusion of dualities. Such persons worship me with determination. Sri Krishna says that those souls who have freed their minds from the dualities of hatred and desire worship him with unshakable determination. They neither seek pleasure in the material world nor feel an aversion for pain. They are cautious while indulging in worldly pleasures, as it may again delude their soul. Earlier in verse 2.69, Sri Krishna had said, what the ignorant consider as night, the wise consider as day. Such devotees who aspire to attain God realization look upon adversities as an opportunity for spiritual growth and renunciation. Om Tat Sat.